కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 17వ వచనము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. పాత జీవితము గతించినది, క్రొత్త జీవితము ప్రారంభమైనది. పాత జీవితం గతించాలి, క్రొత్త జీవితము ప్రారంభం అవ్వాలి అంటే ఇదిగో క్రీస్తు కల్వరి నాథుడు కల్వరి గిరికొండ పైన మరణించున్నాడు. ఆ మరణాన్ని ఏ బిడ్డ అయితే స్వీకరిస్తుందో, ఏ బిడ్డ అయితే విశ్వసిస్తుందో వారు క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడతారు. అందుకే దేవుడు అన్నాడండి, నేను వస్త్రహీనున్నై మీకు కృపా వస్త్రాన్ని ఇచ్చాను. అయితే ఆ వస్త్రాన్ని మీరు పరలోక రాజ్యం చేరుకునేంత వరకు కాపాడుకోవాలి. ఇదే పాప ప్రక్షాళనము చేయబడిన నూతన వస్త్రము, నా రక్తము చేత కడగబడిన నూతన వస్త్రము. కాబట్టి దేవుడిలో మనం నూతన సృష్టి చేయబడాలి అంటే రోజు నువ్వు ఈ లోక విషయంలో